హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో లంచ్ అయిపోయింది కదా. చూడండి సార్, వీడియో రికార్డింగ్ అంటే లైవ్లో చేస్తున్నాను. సో బల్లు కొన్ని లిటరల్గా ఏంటంటే బల్లు కొన్ని నెత్తురు తాగుతుంది. సో ఎవరు అంటే బుల్, స్టాక్ మార్కెట్ బుల్ అనమాట. సో మార్కెట్ లైవ్లో ఉంది. సో మనం ప్రీవియస్గా అనుకున్న లెవెల్ టచ్ అవ్వబోతుంది అనమాట. 25,097 వైపు వెళ్తుంది అనుకున్నాం. సో అటువైపే వెళ్తుంది. సో మనం వీడియోలో వివరంగా డిస్కస్ చేద్దామన్నమాట. చూడండి సార్, నేను రికార్డ్ చేస్తున్నప్పుడు 2 అరౌండ్ అవుతూ ఉంది. ఇంకా మార్కెట్ 1.5 అవర్ ఉంది అనమాట. బహుశా మీరు ఏంటంటే 2:45 కల్లా ఏంటంటే వీడియో చూస్తూ ఉంటారు. సో ఒకసారి చూద్దాం హైలైట్స్ ఏంటి అని. టాటా మోటార్స్, హీరో మోటార్ కార్ప్ యొక్క Q4 అప్డేట్స్తో స్టాక్స్లో మంచి ర్యాలీ దుమ్ము లేపుతున్నాయి. అలాగే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్కి సంబంధించిన సో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి, జీ ఎంటర్టైన్మెంట్ సో అంతలా ర్యాలీ అవ్వడానికి కారణాలు ఏంటి, ఆ విషయాలు చూద్దాం. ముత్తూట్ ఫైనాన్స్ యొక్క Q4 అప్డేటు, కానీ మంచి అప్డేట్ ఇచ్చినా కూడా స్టాక్ ఎందుకు పడిపోయింది, సో ఆ విషయాలు చూద్దాం. ఇండస్ఇండ్ బ్యాంకులో మళ్ళా ఇష్యూ. సో ఏం జరుగుతుంది అసలు, ఇండస్ఇండ్ బ్యాంకు కొంప కొల్లేరవుతుందా లేదా, సో ఇత్యాది విషయాలు డిస్కస్ చేస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి మనిషి, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి వీడియోని ఒక లైక్ వేసుకోండి. అలాగే కొత్త వాళ్ళకి సో నేను మరీ చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ఉపయోగపడుతుంది మీకే. కాబట్టి ఎందుకంటే లైవ్ మూవ్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మనం కాన్సెప్ట్ నేర్పిస్తాం అనమాట, అందువల్ల మీకు ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయడం మర్చిపోవద్దు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. సో మార్కెట్ ఏంటంటే 25,062 అరౌండ్ నడుస్తూ ఉంది. టైం వచ్చేసరికి 2:06 అనమాట. చూడండి, ఇనీషియల్ మూమెంట్స్లో డిప్ వచ్చినా కూడా దాని తర్వాత సో మార్కెట్లో ఏంటంటే ఇంట్రాడేలో మంచి జోష్ అనేది, స్పర్ట్ అనేది వచ్చింది. సో నేను ఎప్పుడు కూడా చూడండి, మీ అందరికీ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్కి రూల్ లేదు. పీపుల్ లాజిక్స్ రకరకాల థింగ్స్ పీపుల్ కనిపెట్టారు, కానీ స్టాక్ మార్కెట్ ఏంటంటే వితౌట్ రూల్ సో ఏంటంటే మూవ్స్ ఉంటాయి స్టాక్ మార్కెట్లో. సో మీలో చాలామంది ఇది అబ్జర్వ్ చేసే ఉంటారు. మీరు పలానా రూల్ అనుకుంటే దాన్ని బ్రేక్ చేసేస్తుంది అది కదా. ఆ రూల్ ఫాలో అవ్వట్లేదు అనుకుంటే ఆ రూల్ ఒకసారి ఫాలో అవుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్కి ఓవరాల్గా రూల్ లేదు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో రన్నింగ్ క్యాండిల్ మీరు చూస్తుంటే కనుక, సో రన్నింగ్ క్యాండిల్ అంటే 5 మినిట్స్ 10 మినిట్స్ చూస్తుంటారు చాలామంది, 15 మినిట్స్. నేను కూడా బిగినింగ్ డేస్లో చూసామండి. మీరు 10 మినిట్స్ క్యాండిల్స్ చూస్తే 10 మినిట్స్కి ఒకలాగా మీ ఫీలింగ్స్ మారిపోతాయి. 5 మినిట్స్ చూస్తే 5 మినిట్స్కి ఒకసారి ఫీలింగ్స్ మారిపోతాయి. సో కానీ అలా కాదు, ఓవరాల్గా డే క్యాండిల్ మొత్తాన్ని పెట్టి రన్నింగ్ క్యాండిల్ చూడండి, మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎడిపోతుంది. ఎఫ్ఐఐస్ కానీ డిఏస్ కానీ చూడండి, ఎఫ్ఐఐ కానీ డిఏ కానీ ఎవరైనా కానీ ఇన్స్టిట్యూషన్స్ ప్లేయర్సే కదా, వాళ్ళ మోటివ్ ఏంటి, వాళ్ళ మదిలో ఉన్న మాట ఏంటి, సో వాళ్ళ మదిలో ఉన్న డైరెక్షన్ ఏంటి అనేది తెలుస్తుందన్నమాట. సో మీరు రన్నింగ్ క్యాండిల్ చూస్తే మీకు అర్థమవుతుందా లేదా ఓవరాల్గా పైకి వెళ్ళాలని చూస్తుందని. సో ఆల్రెడీ ఏంటంటే నిన్న మొన్న సో మార్కెట్లో అంత థింగ్స్ సరిగ్గా లేకపోయినా కూడా సో మనం ఏం చెప్పామంటే బ్రాడ్ వ్యూ అప్. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే నేను కాన్సెప్ట్ నేర్పిస్తాను. ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింగ్స్ కన్నా కూడా మీకు కాన్సెప్ట్ నేర్పిస్తేనే మీకు ఉపయోగపడుతుంది. సో మన ఛానల్ మెయిన్ ఉద్దేశం అదే. అందుకే మీకు ఏంటంటే నేను లాజిక్ నేర్పించే ప్రయత్నమే చేస్తాను. సో చూడండి, మ్యాక్రో డేటా ఏంటి పాజిటివ్ మనకి, ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్, అది స్టాక్ మార్కెట్కి మంచి బూస్ట్ ఇచ్చే న్యూస్ కదా. ఎకానమీకి ఇబ్బంది ఉండదు. సో అలాగే ఏంటంటే ఇతరత్ర దేశాలతో ఏంటంటే ట్రేడ్కి సంబంధించిన ఇబ్బందులు అయితే ఉండవు. వార్ నడుస్తుంటే ఏంటంటే రకరకాల కంట్రీల నుంచి ఏంటంటే ఆంక్షలు వస్తాయి. అలాగే మనకు కూడా చాలా ఎక్స్పెండిచరు. కానీ మనకున్న ఇంటర్నల్ ఇష్యూ, వాళ్ళు టెర్రర్ అటాక్ చేశారు కాబట్టి మన కంట్రీ అగ్రెసివ్గా వెళ్ళింది. సో స్టాక్ మార్కెట్కి అది నెగిటివ్ కాబట్టి ఇనీషియల్ జెక్స్ ఇచ్చారు ఎఫ్ఐఎస్. కాకపోతే ఓవరాల్గా సీజ్ ఫైర్ అనేది చాలా బలంగా ఇచ్చింది. చూడండి, డైరెక్ట్గా పైకి వెళ్తే ఇంత బలంగా ర్యాలీ అయి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సో వార్ కైండ్ ఆఫ్ థింగ్స్, అలాంటి సెంటిమెంట్స్, అలాగే మనం కూడా అటాక్ స్టార్ట్ చేయటం, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ అట్లాంటి వాటిని డ్యామేజ్ చేయటం, సో గట్టిగానే యుద్ధం స్టార్ట్ అవుతుంది అనేలాగా గ్యాప్ డౌన్తో ఏంటంటే ఎఫ్ఐఎస్ వెల్కమ్ పలికారు. సో అది కంటిన్యూ అయితే కనుక ఈ ఫాల్ కూడా కంటిన్యూ అయ్యేది. ఎప్పుడైతే మ్యాక్రో డేటా మారిందో హ్యూజ్ గ్యాప్ అప్ అయ్యి మంచి గ్రీన్ క్యాండిల్ పడింది. కానీ అది ఎక్కడ దాకా పైకి వెళ్తుంది అని యాజ్ ఏ రీటైల్ పీపుల్గా ఏంటంటే టార్గెట్ని ఇమాజిన్ చేయలేము. కానీ రన్నింగ్ మార్కెట్ చూస్తే మనం ఏంటంటే సో దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇంట్రాడేలో అబ్జర్వ్ చేసే వాళ్ళకి సో లైవ్ మార్కెట్లోనే మీకు ఆ సడన్గా స్పర్ట్ అర్థమవుతుంది, ఓవరాల్గా పైకి వెళ్తుందని తెలుస్తుంది. కాకపోతే సో ఇలాంటి మార్కెట్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే టార్గెట్ ఎక్కడ దాకా వెళ్తుంది ఇంట్రాడేలో అది జడ్జి చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. అదనమాట. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయాలి, ఎక్కడ మూమెంట్ ఇబ్బంది పడుతుంది అనేది కూడా డే క్యాండిల్లో చూడండి.
10 మినిట్స్ 5 మినిట్స్ క్యాండిల్లో చూస్తే ఏంటంటే మీరు 10 మినిట్స్ కూడా ట్రేడ్లో ఉండలేరు. బై సెల్ చూస్తారు. చూడండి, ఎప్పుడైనా సరే డిఫాల్ట్గా ఒక థీమ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మ్యాక్రో డేటా పాజిటివ్ కదా, అలాంటప్పుడు అక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఆ పైన రెసిస్టెన్స్ ఉంది అని చెప్పి షార్ట్ సెల్లింగ్ ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. చూడండి, 25,000 రౌండ్ నెంబరు. సో ఇలాంటి స్టాక్ మార్కెట్లో పనిచేయవు. ఎందుకంటే మనకి థింగ్స్ మ్యాక్రో డేటా అంతా మనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు, ఫేవర్గా ఉన్నప్పుడు మార్కెట్ ఏ అవకాశం ఉన్నా పైకి వెళ్ళాలని చూస్తుంది. కాకపోతే ఏంటంటే సో రీటైల్ పీపుల్లో పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అని అంటే బల్క్లో బై ఆర్డర్స్ ఉన్న ఏరియా అయితే కనుక ఓవరాల్గా ఇది. సో దీని గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. చూడండి, ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్కి ఇంత గ్యాప్ అప్ ఉంది అని అంటే ఈ క్యాండిల్ దగ్గర నుంచి మనకి ప్రీ మార్కెట్లో ఎక్కువగా బై ఆర్డర్స్ ఉన్నాయి, కానీ సెల్లర్ లేకపోవడం వల్లే కదా మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సో కానీ ఎఫ్ఐఎస్ డిఐఎస్ యొక్క ఆర్డర్స్ పెండింగ్లో అంతే ఉంటాయి. అర్థమవుతుందా? ఒకవేళ ఇక్కడ డిప్ వస్తే కనుక 1 to 2 లాట్స్ చేసే రీటైల్ పీపుల్ కూడా అవకాశం వచ్చి ఉండేది. కానీ సో ఇక్కడికి రాకుండా కూడా పైకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పాను. ఎందుకని మార్కెట్ ఓవరాల్ డైరెక్షన్ పైకి ఉన్నప్పుడు సో ఏ కొద్ది అవకాశం ఉన్నా సో మనకి ఏ కొద్ది అవకాశం ఉన్నా రీటైల్ పీపుల్ సెల్ ఆర్డర్స్ స్లోగా రిలీజ్ చేస్తుంటే చాలు, వాళ్ళు అగ్రెసివ్గా బైక్ వెళ్తారు. 2 days డెల్ అయ్యేటప్పటికి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నెగిటివ్గా మారిపోయి ఉంటారు. కానీ అలా మారదు. మ్యాక్రో డేటాలో మేజర్ చేంజ్ ఉంటే తప్ప డైరెక్షన్ మారదు. చూడండి ఫ్రెండ్స్, ఒకరోజు వర్షం పడి ఉండొచ్చు. సపోజ్ నిన్న వర్షం హాయిగా నెక్స్ట్ జనరేషన్ పీపుల్తో కలిసి హాయిగా 7 పెంకుల ఆట కూడా ఆడాను నేను. క్రికెట్ కోసం వెళ్ళాము, కానీ వర్షం పడింది. హాయిగా ఏంటంటే 7 పెంకులు ఆడాము వర్షంలో. సో చూడండి, ఎట్లా అని చెప్పి ఇది వేసవకాలం కాదంటే ఊరుకోం కదా. అర్థమవుతుందా? సో అంటే ఎండాకాలం అయినంత మాత్రాన రోజు మనకి ఎండకాయాలని రూల్ ఏం లేదు, కానీ సీజన్ ఏంటది? సో వేసవకాలం. అట్లాగే ఏంటంటే మ్యాక్రో డేటా వల్ల బ్రాడ్ వ్యూ అప్పే, మధ్యలో డిప్స్ వస్తే ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనేది మనం కళ్ళతోనే చూడాలి. దానికి పర్టికులర్గా లాజిక్ ఉంది, పర్టికులర్గా ఒక పాయింట్ నుంచి రేజ్ అవుతుందని మీరు అనుకుంటే సో స్టాక్ మార్కెట్ ముంచేస్తుంది. సో జస్ట్ చెప్పా కదా, కళ్ళకు మించిన స్కానర్ లేదు, కామన్ సెన్స్కి మించిన లాజిక్ లేదు. ఈ మాటలో అబద్ధం అని అనిపిస్తే కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా? నేను కూడా ఇనీషియల్ డేస్లో ఏంటంటే మూవింగ్ యావరేజెస్ అని, రీట్రేస్మెంట్స్ అని, ఫిబోనకీ అని, సపోర్ట్ రెసిస్టెన్స్ అని, ఫ్లాగ్ బ్రేక్అవుట్లని, ట్రయాంగిల్ బ్రేక్అవుట్లని, ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ లేట్ అయిన తర్వాత, ఇప్పుడు 25,000 దాటిన తర్వాత క్లోజ్ అయితే అప్పుడు బుల్లిష్ అనే సెంటిమెంట్ మాట్లాడతారు. చూడండి ఫ్రెండ్స్, 25,000 పైన క్లోజ్ అయిన తర్వాత ఏదైనా మార్కెట్లో టెంపరీగా నెగిటివ్ వచ్చిందనుకోండి, డిప్ అవుదా? అవుతుంది. సో సేమ్ థింగ్ ఏంటంటే 25,000 దాటిన తర్వాత దానిపైన ఒక రోజు నిలబడింది అని అంటే పాజిటివ్, లేకపోతే 25,000 తర్వాత ఒక అరగంట పడుకుంది అని అంటే పాజిటివ్. ఇట్లాంటివి నేను చేసామండి ఇనిషియల్ డేస్లో. కానీ చూడండి ఫ్రెండ్స్, 25,000 దాటిన తర్వాత పడుకుంది అని మనం వెళ్తే అసలు 25,000 దాటేలాగా పడుకోబెట్టింది ఎవరు? అసలు ఆ నిలబెట్టిన దమ్మెవడుకుంది అంటే అది ఖచ్చితంగా ఎఫ్ఐడిఐ. వాళ్ళు ఏంటంటే ఆ రౌండ్ నెంబర్ని దాటిస్తున్నారు. దాటిన తర్వాత స్లోగా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తారనమాట. మనమేమో 25,000 కింద అయితే సెల్ కొడతాం, 25,000 బై అయితే పైన అయితేమో బై చేద్దాం అనుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, అట్లాంటివి మీకు పని చేస్తున్నట్లు అనిపిస్తాయి, కానీ అవి అకౌంట్ని గుల్ల చేస్తాయి అనేది నాకు ఇనీషియల్ డేస్లో నాకు అర్థమైంది. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పినవన్నీ మిమ్మల్ని నమ్మను, అబ్జర్వ్ చేయమంటాను. సో అర్థమవుతుందా? నమ్మితే మీది కూడా బిలీఫే అవుతుంది. నా నుంచి ఎప్పుడు కూడా మీకు బిలీఫ్ వెళ్ళకూడదు, ట్రూత్ వెళ్ళాలి. ట్రూత్ వెళ్ళాలంటే మీ ఓన్ అబ్జర్వేషన్ ఏంటి? సో మార్కెట్లో ఉన్న థింగ్స్ అన్నీ టెస్ట్ చేయండి. ప్రాపర్గా మనీ పెట్టి కాకుండా మామూలుగా టెస్ట్ చేయండి. మీకేంటంటే క్లారిటీ అనేది స్లోగా తెలుస్తుంది. సో నేను చెప్పేది ఒకటే, క్యాండిల్ కన్నతల్లి లాంటిది, అది మొత్తం కూడా చెప్పేస్తుంది. ఓవరాల్గా ట్రెండ్ పాజిటివే. మధ్యలో 1-2 days ఏదైనా డిప్స్ వచ్చినా ఓవరాల్గా మార్కెట్ పైకి వెళ్తుంది. సో కానీ రీటైల్ పీపుల్ ఏంటంటే డిప్స్లోనే దే హ్యావ్ టు థింక్ అబౌట్. కానీ పిరమిడింగ్ చేసుకునే వాళ్ళు, ప్రొఫెషనల్స్, ఇట్లా అలవాటు ఉన్న వాళ్ళు, ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే మార్కెట్తో పాటు గమనాన్ని చూసుకుంటా వెళ్ళొచ్చు పైకి. సో ఇప్పుడు సడన్గా మార్కెట్లో ఏదైనా మ్యాక్రో డేటా తేడా పడింది అనుకోండి, సడన్గా మ్యాక్రో డేటా ఏదైనా తేడా పడితే మార్కెట్లో రివర్స్లో రెట్టింపు క్వాంటిటీతో సెల్ ఆఫ్ చేయగలరు ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ. అది ఒక రీటైల్ పీపుల్కి సాధ్యం అవుతుందా? అవ్వదు. సో అందుకని ఎలా పడితే అలా వెళ్ళకూడదు అనమాట. కాబట్టి అదనమాట కథ. ఓవరాల్గా డైరెక్షన్ పాజిటివే. సో మధ్యలో 1-2 days డిప్స్ అనేవి రావచ్చు. రేపటి మ్యాక్రో డేటా ఏంటి, రేపటి గ్లోబల్ క్యూస్ ఏంటి, ఎల్లుండి గ్లోబల్ క్యూస్ ఏంటి, అలాంటివి మనం ముందు ఊహించలేము. అర్థమవుతుందా? కానీ అట్లాంటి 1-2 days డిప్ వచ్చినా కూడా మార్కెట్ పైకి వెళ్తుంది. కాబట్టి డిప్స్లోనే మనం ఎక్కడి నుంచి టర్న్ అవుతుంది అనేది కళ్ళతో ఐడెంటిఫై చేయాలి. దానికి మించిన థింగ్ అయితే కనుక స్టాక్ మార్కెట్లో లేదు. సేమ్ థింగ్ బ్రాడ్ వ్యూ అప్ ఉన్నప్పుడు
ఎట్టి పరిస్థితుల్లో డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడర్ థింక్ చేయకూడదు. మ్యాక్రో డేటాలో ఏదైనా తేడా ఉంటే అప్పుడు ఓకే. మ్యాక్రో డేటాలో తేడా ఉన్నంత వరకు మనకి డైరెక్షన్ చేంజ్ అవ్వదు. మ్యాక్రో డేటాలో తేడా ఉంటే డైరెక్షన్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మధ్యలో వచ్చిన 1-2 డేస్కి ఏంటంటే భయపడరు రీటైల్ పీపుల్ లాగా. సో చూడండి, ఆ 1-2 డేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేస్ చేసుకొని సెల్ ఆఫ్ చేసి ఉంటే ఇబ్బంది పడి ఉంటారు. చూడండి, మీకు ఎప్పుడు కూడా ఏ రోజు వీడియో ఆ రోజు ఫ్రెష్గా అన్ని ఛానల్లోకి వెళ్ళి మనం కెలికేస్తాం. పెద్ద ఇంగ్లీష్ ఛానల్, పెద్ద హిందీ ఛానల్ కెలికేస్తాం. కానీ అది కాదు మనం చేయాల్సింది. వాటిని లాస్ట్ 1 వీక్ కలిపి చూడండి, మీకు అర్థమవుతుంది. సో నా ఛానల్ అయినా సరే మీరు ఒక లాస్ట్ 7-8 వీడియోస్ మీరు కంటిన్యూగా చూడండి, లింక్ ఉంటుంది. ఎక్కడా కూడా నేను షార్ట్ సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ సైడ్ ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఈ రెడ్ వచ్చినా మాట్లాడలేదు, నిన్న మాట్లాడలేదు. వెయిట్ చేయండి, డిప్ వస్తే మనకు ఆపర్చునిటీ దొరుకుతుంది, లేదా రన్నింగ్ మార్కెట్లో చూడాల్సి వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాము. సో ఒకప్పుడైతే హాయిగా ఏంటంటే ఈ రన్నింగ్ మార్కెట్లో మూమెంట్ చూసి ఏంటంటే బై సెల్, స్టాప్ లాస్ ఇవి కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళం అప్పుడెప్పుడో గతంలో. కానీ దాని తర్వాత సెబీ ఏంటంటే కొన్ని రూల్స్ మనకి ఇవ్వటం, సెబీ మాకు గైడ్లైన్స్లు ఇచ్చిందనమాట. ఏంటంటే ఎడ్యుకేట్ చేయండి తప్ప ఇలా ఇవ్వటం వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనీ మేనేజ్మెంట్ తెలియకో, లేకపోతే ఏంటంటే ఎవరు రైట్ ఇస్తున్నారో ఎవరు రాంగ్ ఇస్తున్నారో తెలియక వాళ్ళు నష్టపోతారనే పాయింట్ ఆఫ్ వ్యూలో సెబీ గైడ్లైన్స్లు ఇచ్చిన తర్వాత ఏంటంటే అలాంటివి ఏంటంటే రన్నింగ్లో మీకు ఏదైనా అప్డేటు టెక్నికల్గా కాన్సెప్ట్ నేర్పించడమే తప్ప డైరెక్ట్గా బై సెల్ అనేవి అట్లాంటివి 23లో చాలా బాగా ఇచ్చాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎంత బాగా వర్కౌట్ అయినాయో కదా. కానీ అవి నేను ఇవ్వకపోయినా కాన్సెప్ట్ నేర్పిస్తున్నా కాబట్టి ఒక 6 మంత్స్ మీరు నేర్చుకుంటే మీరు ఓన్గా ఏంటంటే ట్రేడ్ చేసుకోగలుగుతారు, అదనమాట. కాబట్టి ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ నచ్చితే లైక్ చేయండి. అలాగే పనిగా కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఆనందరతి బ్రోకింగ్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి 23% అప్సైడ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, 3 monthsలో అని చెప్తున్నారు. సో వాళ్ళు ఎందుకు చెప్పారు ఆ పాయింట్స్ చూడండి అనమాట. ఆ పాయింట్స్ చూస్తే మీకు పనికొస్తాయి, అంతేగాని డైరెక్ట్గా ఏంటంటే బ్లైండ్గా టార్గెట్ని బేస్ చేసుకోవద్దు. చూడండి, వాళ్ళు 50 ఛానల్స్ ఇన్ 11 ఇండియన్ లాంగ్వేజెస్ అని, సో రీచింగ్ ఓవర్ 859 మిలియన్ వ్యూవర్స్ నేషనల్ వైడ్ అని చెప్పి, సో అలాగే ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. వాటిని బేస్ చేసుకొని వాళ్ళు ఇస్తున్న టార్గెట్స్, అంతేగాని బ్లైండ్గా టెక్నికల్గా ఇస్తున్న పాయింటర్ అయితే కాదు. ఒకసారి జీ ఎంటర్టైన్మెంట్ చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, జీ ఎంటర్టైన్మెంట్ నేను పాస్ట్లో చాలాసార్లు చూపించాను, మీ అందరికీ గుర్తుంది. డౌన్ఫాల్లో చాలాసార్లు 100 దగ్గర కూడా నేను అబ్జర్వ్ చేయమని చెప్పాను. 10 years హిస్టరీ డేటా జీ ఎంటర్టైన్మెంట్ చాలాసార్లు చూపించాను. డెట్ ఫ్రీ కంపెనీ అది. అలాగే మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ కూడా మేనేజ్మెంట్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కూడా అవి సాల్వ్ అయిపోయినాయి అని చెప్పాను. 90% సాల్వ్ అయిపోయినాయి అని చెప్పాను. జరగాల్సిన చెడంతా పోయింది. సో మంచి ఎప్పుడు జరుగుతుంది అని అంటే అది ముందుండొచ్చు, అర్థమవుతుందా? సేమ్ థింగ్ ఏంటంటే అనుకోకుండా ఏదైనా ఎక్స్టర్నల్ థింగ్స్ ఏదైనా జరిగాయి అనుకోండి, అప్పుడు మనం రివ్యూ చేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని బ్లైండ్గా ఏ సోషల్ మీడియా లైన్స్ని బేస్ చేసుకొని మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ఎలా వాచ్ చేయాలి స్టాక్స్ని అనేదే నేర్పించడం నా ఉద్దేశం అనమాట. వీడియోలో చెప్పే అన్ని మీ నాలెడ్జ్ గ్రో చేయడానికే. కాబట్టి ఫైనల్ డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు రీసెర్చ్ చేసుకోవడం తప్పనిసరి, లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవడం అనేది తప్పనిసరి అనమాట. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. సో జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన చార్ట్ చాలా స్టడీగా ఉంది. సో మంత్లీ చార్ట్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మీకు గతంలోనే చాలాసార్లు చెప్పాను. నేనేదో ఈ నెంబర్ దాకా వెళ్తుందని పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకుంటే మళ్ళీ చాలామంది ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటారు. అందుకని నేను నెంబర్లు చెప్పట్లేదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఈ నెంబర్స్తో మనకు సంబంధం లేదు. అది 300కి వెళ్ళొచ్చు, 500కి వెళ్ళొచ్చు, 600కి వెళ్ళొచ్చు. అది కాదు మనకు కావాల్సింది. జీ ఎంటర్టైన్మెంట్ పాత రెవెన్యూని క్యాచప్ చేసి ప్రాఫిటబిలిటీ అనేది పెంచుకోగలిగితే చాలు, ఇంకేం అవసరంలా. అదే వెళ్ళిపోద్ది 500కి, 600కి. సో అన్ని రెవెన్యూస్ అన్నీ కూడా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే కనుక అదనమాట. గతంలో అంటే సోనీ మెర్జింగ్ అవ్వాలని ఆగిపోయి అట్లాంటి ఇష్యూస్, అలాగే పునీత్ గోయంక ఇట్లాంటి ఇష్యూస్ అవన్నీ చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా 90% సాల్వ్ అయ్యాయి. మీ అందరికీ తెలిసిన విషయమే, అర్థమవుతుందా? అదనమాట కదా. చూడండి మనసి ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించి ఆ డెరివేటివ్ పోర్ట్ఫోలియోకి సంబంధించి 2500 crores అరౌండ్ అనేది ఇష్యూ స్టార్ట్ అయింది. కానీ దాని తర్వాత కూడా ఏంటంటే ఇంకా ఇతరత్ర ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, జరిగాయి అని చెప్పి కూడా చూడండి. ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, సో వాటిలో కూడా ఇష్యూస్ ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, వాటిలో కూడా కొంత మింగారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే స్టాకు డిప్ అయిందనమాట, అదనమాట. సో కాబట్టి ఈ విషయాలు అన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రోసు కాన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది మన చేతుల్లో లేని అయ్యి, అర్థమవుతుంది. అక్కడ ఇంటర్నల్ థింగ్స్ సంబంధించిన థింగ్స్. ఓన్లీ డెరివేటివ్ పోర్ట్ఫోలియో అయితే స్టాక్ని పెద్దగా ఎఫెక్ట్ చేసేది కాదు. టెంపరీ గ్లిచ్ అనేది ఉంటుంది, కానీ ఓవరాల్గా తర్వాత స్టాక్ మంచిగానే ర్యాలీ అవుతుంది.
కానీ ఇంకోటి ఉందని క్రియేట్ చేస్తున్నారా, నిజంగా ఇష్యూస్ ఉన్నాయా, అవి తెలిసేటప్పటికి స్టాక్ పడిపోవడమో పెరగడమో జరిగిపోద్ది. కాబట్టి ఆ ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అవన్నీ బేరీజ్ వేసుకొని అప్పుడు మాత్రమే దాని మీద రివ్యూ చూడాలి అని చెప్తాను. ఓన్లీ డెరివేటివ్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన అయితే కనుక అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇప్పుడు జరగబోయేది కూడా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, అట్లాంటివి వస్తున్నాయి అనుకోండి బయటికి, స్టాక్ని డ్యామేజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, హీరో మోటార్ కార్ప్ Q4 ప్రాఫిట్ 6% రైజ్ అయింది. అలాగే ₹65 డివిడెంట్ వాళ్ళు చదివించారనమాట. కాబట్టి వారిని వారి కుటుంబాన్ని ప్రకృతి చల్లగా చూడాలని కోరుకుందాం. సో దానితో హీరో మోటార్ కార్ప్లో మంచి ర్యాలీ వచ్చింది. మీరు చార్ట్ని అబ్జర్వ్ చేయగలరు. చూడండి అలాగే టాటా మోటార్స్కి సంబంధించి వాళ్ళు కూడా ₹6 డివిడెంట్ చదివించారనమాట. సో స్టాకు PE 8లో ఉంది. చూడండి ఎంత అండర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతూ ఉందో. సో అయితే నెట్ ప్రాఫిట్ 50% డిక్లైన్ అయ్యింది, రెవెన్యూ ఫ్లాట్ ఉంది. కానీ US-UK డీల్ అవ్వబోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో దీనికి బజ్ వచ్చింది. ఆల్రెడీ డిస్కౌంట్ అవ్వటం, ప్రైస్ టు ఎర్నింగ్ 8 ఉంది అని అంటే స్టాక్ ₹1 ఎర్న్ చేస్తుంటే ₹8 మాత్రమే మార్కెట్లో నడుస్తూ ఉంది. సో జనరల్గా స్టాక్ PE అనేది 35-40 అలా ఉంటే చాలా హైలో ఉన్నట్లు. సో ఏంటంటే లో PEలో ఉంది. రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత టాటా మోటార్స్కి ఎందుకో తెలియదు కానీ అది మనకి లైమ్ లైట్లోకి వెళ్ళిపోయింది. సో డల్ అయింది. దాని తర్వాత నేను చాలాసార్లు చార్ట్ని స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేస్తూ మీకు 10 years డేటాను కూడా నేను టాటా మోటార్స్ సంబంధించి చెప్పాను. ప్రోస్ కాన్స్ అని మనం డిస్కస్ చేసుకున్నాం ఛానల్లో. కాబట్టి అవన్నీ చూసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. సో టాటా మోటార్స్ ఇలా రిజల్ట్స్ ఇలా వచ్చినా కూడా మంచి ర్యాలీ అయ్యింది. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా లోయర్ లెవెల్లో బయింగ్ స్టార్ట్ అయిందని. సో ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. అలాగే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ సంబంధించి UBS వాళ్ళు సెల్ అని చెప్తే టార్గెట్ ప్రైస్గా 600 చెప్తున్నారు. సో అలాగే CLSA వాళ్ళు కూడా అండర్ పర్ఫార్మ్ అని చెప్పి టార్గెట్గా 590 ఇస్తున్నారు. చూడండి ఇవన్నీ టెంపరీగా షార్ట్ టర్మ్ ఇచ్చేయి. కానీ ఓవరాల్గా మీరు కంపెనీలో ఎంటర్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 years డేటా చూస్తూ ఉండాలి, వాల్యుయేషన్స్ చూడాలి, అలాగే కాంపిటేటర్స్ ఏంటి అనేది చూడాలి, అలాగే వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ ఏంటో చూడాలి. నెక్స్ట్ 10 yearsలో వాళ్ళు ప్లాన్స్ ఏంటి, మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలు చూడటం, అబ్జర్వ్ చేయటం, ఇట్లాంటివన్నీ చూడాలన్నమాట. అంతేగాని బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు రిపోర్ట్స్ చూడండి, కానీ ఇక్కడ చెప్పిన టార్గెట్లను బేస్ చేసుకొని బ్లైండ్గా వెళ్తే ఇబ్బంది పడతారనే విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, ముత్తూట్ ఫైనాన్స్కి సంబంధించి Q4 అప్డేట్ చూస్తే NII సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 36% పెరిగింది, PAT 42% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు. అలాగే ఇంట్రెస్ట్ ఇన్కమ్ 42% ఉంది. సో ఓవరాల్గా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినా కూడా ముత్తూట్ ఫైనాన్స్ అనేది ఈరోజు ఇంట్రాడేలో 6% దాకా డిప్ అయింది. సో 7% అరౌండ్ డిప్ అయింది ఇంట్రాడేలో. ఎందుకని అంతలా డిప్ అయింది అని అంటే అదేమి చెడు కాదు. సో మీకు చెప్పా కదా, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ ప్లేయర్ FI కానీ DI కానీ ఎప్పటి నుంచో దాంట్లో ఉంటా కొంత స్టేక్ని అమ్ముకోవాలంటే ఇలాంటి రోజు ఎక్కువ బై ఆర్డర్లు దొరుకుతాయి. కాబట్టి రీటైల్ పీపుల్ నుంచి కానీ మార్కెట్లో ఇన్స్టిట్యూషన్స్ వల్ల కానీ ఏదైనా కానీ దొరుకుతాయి. కాబట్టి వాళ్ళు కొద్దిగా గొప్ప స్టేక్ని అమ్ముకుందాం అనుకున్నప్పుడు ఎట్లాంటి రోజులను వాడుకుంటారు. దానివల్ల మీకు గైడ్లైన్స్లు బాగున్నాయి, బిజినెస్ బాగుంది, బంగారం కళకళలాడుతుంది, తలతల్లాడుతుంది అనుకున్నా కూడా స్టాకు పిల్లపిల్లాడుతుంది. ఎందుకని అని అంటే సో ఎందుకనమాట. అందువల్ల క్వార్టర్లీ రిజల్ట్స్తో పెట్టుకొని మీరు ట్రేడ్ చేస్తే విలవిల్లాడిపోతారు. ఈ విషయం గుర్తుపెట్టుకో. చూడండి అలాగే ఐచర్ మోటార్స్ సంబంధించి కూడా సో ఇక్కడ నోవామా వాళ్ళు టార్గెట్ ప్రైస్గా 6200 అంటే ఎర్లియర్ ఇచ్చిన టార్గెట్ని పెంచి బై అని చెప్తున్నారు. చూడండి సార్, మార్కెట్ ర్యాలీ అవుతుంటే మ్యాక్రో డేటా సపోర్ట్ చేస్తుంటే ఇలాగే టార్గెట్లు ఇస్తూ ఉంటారు. మ్యాక్రో డేటాలు తేడా పడితే రివర్స్లో డౌన్ సైడ్ టార్గెట్లు ఇస్తూ ఉంటారు. మీరు వాటిని బేస్ చేసుకొని అస్తమానం డెసిషన్స్ మార్చుకోకూడదు. ఒక స్టాక్ పట్టుకుంటున్నామంటే 10 years 6 years మినిమం 6 years స్టాక్ మార్కెట్ లేకపోయినా కూడా నాకు ఓకే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో 6 years స్టాక్ మార్కెట్ క్లోజ్ అయినా కూడా నాకు ఇబ్బంది లేదు అనుకునే వాటికి వెళ్ళండి. ఎందుకంటే కంపెనీ బిజినెస్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్లు వాళ్ళు డ్రైవ్ చేస్తున్న తీరు, పీర్ కంపెనీస్తో పోటీ, ఇవి ఇంపార్టెంట్. మన GDP, మన ఎకానమీ. అంతేగాని రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్, క్రూడ్ ఆయిల్ అని, కరెన్సీ అని, బాండ్ డీల్స్ అని, ఇట్లా రకరకాల అప్డేట్స్, వార్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న థింగ్స్ కానీ, ప్రచ్ఛన్న యుద్ధాలు కానీ, ఇట్లాంటి థింగ్స్ మార్కెట్ని టెంపరీగా ఇంపాక్ట్ చేయగలవు. కానీ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్, రెవెన్యూ, పర్ఫార్మెన్స్ దాని యొక్క దమ్ అనేది ఓవరాల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్లో స్టాక్ ప్రైజ్ని నిలబెడుతుంది. కాబట్టి ఇన్వెస్టర్ తడబడకుండా ఉండాలి చిన్న చిన్న ఇష్యూస్కి. చూడండి బ్యాంక్ నిఫ్టీ గురించి మళ్ళీ లైవ్లో నిఫ్టీ గురించి చూసే ముందు సో మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ కలిపే ఉంటాయి. సో మీకు ఇక్కడ ఏంజల్ ఉంది, జెరోదా ఉంది. పర్ ట్రేడ్ ₹20 మాత్రమే, అంటే చాలా తక్కువ ఛార్జ్ చేస్తున్నారు. సేమ్ థింగ్ ఏంటంటే బ్రాండెడ్ బ్రోకింగ్ అయి ఉండాలి, మనకి డిస్కౌంట్ మోడ్లో కావాలి. సో అందుకే ఏంజల్, జెరోదా నేను అక్కడ ప్లేస్ చేశాను. సో బిగినర్స్కి జెరోదా అయినా ఏంజల్ అయినా కూడా బాగుంటుంది. బిగినర్స్కి అయితే ఎస్పెషల్లీ జెరోదా యాప్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలాగే ఏంటంటే
తెలుసో తెలియక ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్లు ఇస్తూ ఉంటారు ఎవరైనా ఫోన్ చేస్తే. దానివల్ల అవుట్ ఆఫ్ ది కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ తీసుకొని మీ అకౌంట్లో సో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేకుండానే లీగల్గా మీ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా వాళ్ళ ట్రేడింగ్ అకౌంట్లోకి మనీ వెళ్ళిపోతాయి. ఎప్పుడూ అలాంటి పనులు చేయొద్దు. మీరు అట్లాంటివి తెలుసో తెలియక ఇస్తారని చెప్పేసి ఫార్ అవుట్ ఆఫ్ ది మనీ కాల్ ఆప్షన్స్ని పుట్ ఆప్షన్స్ జరుగుతా ఏంటంటే మీరు ట్రేడ్ చేయడానికి అవకాశం ఇవ్వదు. అర్థమవుతుందా? అది మన మంచి కోసమే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఏముంటుంది లిక్విడిటీ, అక్కడ లిక్విడిటీ ఉండదు. మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకున్న వాళ్ళు సో వాళ్ళు అక్కడ బై సెల్, మీ దాంట్లో సెల్ పెడతారు, మీ దాంట్లో సెల్ వాళ్ళు బై పెడతారు. లీగల్గా మీ దగ్గర 10 లక్షల అకౌంట్లో ఉంటే ట్రేడింగ్ అకౌంట్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. మీ బ్యాంక్ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అవసరం లేదు వాళ్ళకి. ట్రేడింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే చాలు. అర్థమవుతుందా? వాళ్ళు ఏమంటారంటే మీకు ట్రేడింగ్ అకౌంట్ డిమాట్ అకౌంట్ పాస్వర్డ్ అడుగుతున్నాం కానీ మీది బ్యాంక్ అకౌంట్ కాదు కదా, ప్రాఫిట్ వచ్చినా కూడా మీ అకౌంట్లోనే ఉంటుంది కదా అని చెప్తారు. నమ్మబుద్ధి అయ్యి నమ్ముతారు, ఇస్తారు యూజర్ నేమ్ పాస్వర్డ్. ఏముంది 20 లక్షలు 10 లక్షలు ఖాళీ ఒక రోజులో. అలా చేయకండి. అర్థమవుతుందా? సో కాబట్టి బ్రాండెడ్ అకౌంట్స్లో బ్రోకింగ్ అకౌంట్స్లో ఉండమని చెప్తాను. సో మీకు నచ్చితే వాటిలో చేసుకోండి. మన లింక్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేస్తే మాత్రం ఐడిని మా టీం నెంబర్కి పంపిస్తే వాళ్ళు ఏదైనా వెబినార్లు అట్లాంటివి కండక్ట్ చేస్తుంటారు అప్పుడప్పుడు, అవి మీకు ఇన్ఫామ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా చార్ట్లో కూడా ఏంటంటే సో ఉత్సాహం సూపర్గా చూడండి, మంచి స్ట్రాంగ్ బయింగ్. ఎంత స్ట్రాంగ్గా బయింగ్ చేస్తుందంటే చూడండి, ఆ వేగం, ఆ అడుగు పిడుగు అర్థం అవ్వట్లేదా? సో ఎఫ్ఐ బయింగ్ కళ్ళకి కొట్టేసినట్టు కనిపిస్తుంది. అంటే ఈవినింగ్ సాయంత్రం పూట 5ంటికో 6ంటికి వచ్చే డేటాని నాకు చూసే అలవాట్లేదు. చూసినా ఏంటంటే ఆ డేటాని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్ అనాలిసిస్ అనేది నేను చేయను అనమాట. ఎందుకంటే దమ్ ఏదన్నా ఉంటే క్యాండిల్లో చూపిస్తుంది, సో డేటాలో కాదు. అర్థమవుతుందా? డేటాలో ఏంటంటే తర్వాత ఫాలో అయ్యిద్ది. ఇవాళ బై అయినంత మాత్రం రేపొద్దున కూడా నెట్ బై కనిపిస్తుందని గ్యారంటీ ఉందా? లేదు. సో కాబట్టి బయింగ్ దమ్ అనేది మనం క్యాండిల్లోనే చూడాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. సో మీకు చూడండి, ఎట్లా వీడియో బైట్స్ ద్వారా మీకు కాన్సెప్ట్ లెర్నింగ్ అనేది నేను చెప్తూ ఉన్నాను. ఈ కాన్సెప్ట్ నేర్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడండి. ఈ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు కూడా మీకు చెప్పాను, 1 డేనా 2 డేస్ ఎన్ని డేస్ అనేది పడుతుంది అనేది మనం చెప్పలేం. కానీ ఓవరాల్గా 25,900 25,000 సో 70 అటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని సో ఆల్రెడీ వచ్చేసింది. అర్థమవుతుందా? అది ఇప్పుడు 25,100 దగ్గర పైన క్లోజ్ అయింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తారనమాట. 25,100 పైన క్లోజ్ అవుతుందా, కింద క్లోజ్ అవుతుందా, లేదా 25,000 దగ్గర ఉంటే 25,000 పైన క్లోజ్ అవుతుందా, 25,000 కింద క్లోజ్ అవుతుందా? చూడండి 25,000 చూడండి ఫ్రెండ్స్, 25,000 పైన క్లోజ్ అయినా 25,000 కింద క్లోజ్ అయినా దాని బ్రాడ్ డైరెక్షన్ మారదు మ్యాక్రో డేటా చేంజ్ అవునంత వరకు. కానీ 25,000 కింద క్లోజ్ అయినా ఒకవేళ రేపు మార్కెట్లో గ్లోబల్ క్యూస్ అన్ని థింగ్స్ బాగుంటే ఓవరాల్గా డైరెక్షన్ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి రేపు కూడా. సో ఒకవేళ 25,000 పైన క్లోజ్ అయింది అనుకోండి, సో హైయర్ లెవెల్లో గ్యాప్ అప్ అయ్యి ఆర్డర్లు దొరకకపోతే ప్రాఫిట్ బుకింగ్ అయ్యి 25,000 కిందకి రావచ్చు. 25,000 కిందకు వచ్చి అక్కడ ఆర్డర్లు తీసుకొని లేపుకుంటే క్రేన్ లేపుకుంటే వెళ్ళిపోద్ది. కాబట్టి రౌండ్ నెంబర్లను బేస్ చేసుకొని మనం చూసే లాజిక్స్ అన్నీ కూడా వాడిని ఎఫ్ఐఎస్ వాళ్ళంతా ఆడుకుంటారు. సో 25,000 కింద బై చేస్తూ ఉంటారు, 25,000 పైన నేను సెల్ చేస్తారన్న అది స్లోగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. ఎందుకంటే కింద బై చేస్తారు కదా వాళ్ళు. అది మనం 25,000 పైన బై చేస్తామని తెలుసు కదా వాళ్ళకి. అందుకని కింద బై చేసిన తాలూకా సపోజ్ ఇక్కడ 10,000 లాట్లు బై చేశారనుకోండి, ఒక 1,000 1,500 స్లోగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సో అగ్రెసివ్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోరు. ఎందుకని అగ్రెసివ్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే మార్కెట్ కింద పడుద్ది. వాళ్ళకి పైకి వెళ్ళే ఉద్దేశం ఉంది. సో ఎవరైనా చూడండి, ఎకరం 40 లక్షలు కొనుక్కొని అమ్మేటప్పుడు 60కి అమ్ముతున్నారు అనుకోండి, బ్రోకర్ అన్నాడు మీకు 65 ఇప్పిస్తానంటే 70 అయినా ఇప్పించి నాదేం పోయిందంటారు. కాబట్టి అమ్ముకునేటప్పుడు ఆ అగ్రెషన్ ఉండదు, అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేటప్పుడు. మార్కెట్ని కింద పంపించాలని సెల్ ఆఫ్ చేయడం వేరు, ప్రాఫిట్ బుకింగ్ సెల్లింగ్ వేరు. ఈ డిఫరెన్షియేషన్ మన ఛానల్లో చాలాసార్లు చెప్పాను. బిగినర్స్ కోసం, కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ చెప్తాను. 100 సార్లు అయినా చెప్తాను, మీరు సరిగ్గా నేర్చుకుంటానంటే. అదనమాట కదా. సో నేనున్నాను కదా మీకు నేర్పించడానికి. టిప్ అడ్వైజర్ లాగా చూడకండి నన్ను. నేను పెట్టే పోస్ట్ని కూడా టిప్ అడ్వైజర్ లాగా చూడకుండా ఒక 6 months అసలు ఏం చెప్తున్నాడో చూద్దాం. అసలు నిజంగా ఛానల్లో విషయం ఉందా లేదా, టెలిగ్రామ్ అప్డేట్స్ పనికొస్తున్నాయా లేదా జాగ్రత్తగా వినండి. వాయిస్ మెసేజ్తో సహా రన్నింగ్ మార్కెట్లో అంత క్లియర్గా మీకు నేర్పించే కాన్సెప్ట్ నేర్పిస్తుంటే మీరు ఎందుకు ఇబ్బంది పడతారు? నేను ఉన్నా కదా మీ వెనకాల కొద్ది గొప్ప గైడ్ చేస్తా, డ్రైవ్ చేయడానికి, టిప్ ఇవ్వడానికి కాదు, నేర్పించడానికి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో నైట్ కుదిరితే చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్, గుడ్ డే.